హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మనం 30,000 సబ్స్క్రిప్షన్ మైల్ స్టోన్ ఈరోజు మనం రీచ్ అయ్యాము. ఓకే, ఈ 30,000 ఫ్యామిలీ బిల్డ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు మన ఛానల్లో మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ గైస్. ఓకే, కేకే ఫండా మా టీం నుంచి మేమందరం, నేను ఒక్కడే కాదు, నా వెనకాల చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇనిషియల్గా నేను ఒక్కడిని స్టార్ట్ చేశాను. ఓకే, నేనే ఇనిషియల్గా ఒక 500 సబ్స్క్రిప్షన్ తెచ్చుకునే దానికోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇనిషియల్గా. దాని తర్వాత స్లోగా 1000 రీచ్ అయ్యాం, నెక్స్ట్ 5000 రీచ్ అయ్యాం, నెక్స్ట్ 10,000 రీచ్ అయ్యాం. 10,000 రీచ్ అయినప్పుడు నేను హైదరాబాద్లో మన స్టూడెంట్స్తో, మన దగ్గర కేకే డెవాప్స్ దగ్గర ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళతో డైరెక్ట్గా మీట్ అవ్వడానికి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్తో సక్సెస్ మీట్ ఒకటి కండక్ట్ చేశాను. అలానే ఆ టైంలో మనం యూట్యూబ్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను వాళ్ళతో నేను కనెక్ట్ అయినటువంటి వీడియో. ఓకే, అలా 10,000 నుంచి 15,000, 15 నుంచి 20, 20 నుంచి 25, ఈ రోజుటికి మనం 30,000 మైల్ స్టోన్ని రీచ్ అవ్వగలిగాం. జస్ట్ మనం 1 ఇయర్, లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మనం స్టార్ట్ చేసాం ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, విత్ ఇన్ 1.5 ఇయర్లోనే మనం ఇంత రీచ్ అవ్వగలిగామనంటే మీ సపోర్ట్ లేకుండా ఇది చాలా ఇంపాసిబుల్ గైస్, ఇంపాసిబుల్. ఓకే, మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత పర్ఫామ్ చేసి ఇంతమంది కమ్యూనిటీని బిల్డ్ చేసి ఇంతమందికి నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. అలానే నాకు ఇనిషియల్గా ఫస్ట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలానే స్టూడెంట్లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. అలానే మేము ఛానల్ ప్లేస్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని అంతా బేర్ చేసుకోవాలి. ఇనిషియల్గా మనం కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ మిస్టేక్స్ని స్లోగా రెక్టిఫై చేసుకుంటా వచ్చి ఈరోజు మనం ఇక్కడ 30,000 ఫ్యామిలీతో స్టాండ్ అవ్వగలిగాం. ఓకే, మన దగ్గర మెయిన్గా మేము ఫోకస్ చేసింది డెవాప్స్ అండ్ క్లౌడ్ మీద. ఇనిషియల్గా నాకు కెరియర్ నేను జావాలో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆఫ్లైన్లో చాలా మంది స్టూడెంట్స్ జావా అండ్ డిఎస్ఏ కోసం రిజిస్టర్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకే, డైరెక్ట్గా కాలేజెస్తో టైఅప్ ఉండేది. కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్కి రియల్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నా కెరియరే జావా నుంచి స్టార్ట్ అయింది. స్లోగా నేను డెవాప్స్ అండ్ క్లౌడ్కి మైగ్రేట్ అయిపోయాను. కంప్లీట్గా నా టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా డెవాప్స్ అండ్ క్లౌడ్కి చేంజ్ అవ్వడం వల్ల మేము ఆఫ్లైన్లో బెంగళూరులో మనకి ఎలక్ట్రానిక్ సిటీ ప్రతి ఒక్కరు తెలుసు, అక్కడ మా ఫ్రెండ్ది ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆఫ్లైన్లో నాకు వీకెండ్ సాటర్డే సండే ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ, ఓకే, లేదంటే సాటర్డే సండే కంప్లీట్గా ఫ్రీ ఉన్నప్పుడు ఎక్కువ టైం తీసుకొని సిలబస్, ఆ టైంలో ఇంటర్వ్యూ కానీ వర్కింగ్లో అన్ని టూల్స్ అంత హైగా ఉండేది కాదు. దాని తర్వాత స్లోగా మేము ఓన్గా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఫస్ట్ టైం నేను బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు 4 months అలా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు స్లోగా మేము 5 monthsకి తీసుకెళ్ళాం. సిలబస్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఓకే, ఇన్ డెప్త్ సిలబస్ కవర్ చేస్తున్నాం. అలానే టోటల్ 5 months ప్రోగ్రాము. ఓకే, ఎందుకు 5 months ప్రోగ్రాము? ఇంకా మేము డైలీ 1 అవర్లో సెషన్ కండక్ట్ చేసి ఇంకొక బ్యాచ్ చేయొచ్చు కదా అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఓకే, ఎందుకు చేయకూడదని అంటే, ఓకే, ఇనిషియల్గా కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ట్రైనర్స్ నుంచి కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నా దగ్గర నుంచి కూడా జరిగినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయి, స్టూడెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ ఒక అతను నాకు కాల్ చేసినప్పుడు ఇదంతా ఏంటంటే స్టూడెంట్స్ ప్రాబ్లం మీద మేము పనిచేయడానికి వచ్చాం కాబట్టి నాకు ఇంతమంది స్టూడెంట్స్ సపోర్ట్ చేయగలిగారు. నేను స్టూడెంట్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఒక అతను నాతో చెప్పాడు, అన్న ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటున్నారు, మీరు జస్ట్ మాకు ఎక్కడన్నా నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ అట్లీస్ట్ అక్కడ ఏవైతే వేకెన్సీలు పడుతున్నాయో మాకు ఎలా తెలుస్తుంది, మాకు ఎలా నోటిఫికేషన్స్ మీరు సెండ్ చేయగలరు అనుకున్నప్పుడు సపరేట్గా కేకే డెవాప్స్ సపరేట్ జాబ్ పోర్టల్ లాంచ్ చేయగలిగాను. ఓకే, దానికోసం నేను సపరేట్ టీమ్ని మెన్షన్ పెట్టి మండే టు ఫ్రైడే, ఓకే, 15 to 20 జాబ్స్ పర్ డే. ఓకే, ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు మన దగ్గర, ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా అక్కడ మన టీం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకొక ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఈ 30,000 సబ్స్క్రిప్షన్ జర్నీలోనే నేను ఐడెంటిఫై చేసింది నోట్స్ రాయడం కష్టం అయిపోతుంది వర్కింగ్ ఎంప్లాయీకి నోట్స్ రాయడం డిఫికల్టీగా ఉన్నప్పుడు అప్పుడు అతను రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవుతున్నాడు కానీ అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడు. నోట్స్ ప్రాపర్గా గిటబ్ ఏముంది, ChatGPT అటువంటి కొడితే 2 నిమిషాల్లో నోట్స్ ఇచ్చేస్తుంది. ప్రాపర్గా నోట్స్ని బిల్డ్ చేసి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అనేసి క్లాస్ని ఎలా అయితే జరుగుతుందో సిమిలర్గా బ్లాగ్స్ రాసి, ఇది ప్రతి టూల్లో ప్రతి కాన్సెప్ట్ యూస్ కేసెస్ తీసుకొని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం బ్లాగ్స్ రెడీ చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల వర్కింగ్ ఎంప్లాయీస్కి కూడా చాలా టైం సేవ్ అయింది అని నేను మా స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. అలానే కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే, ఓన్గా నోట్స్ రాసుకోవడం మంచిది. మేము ఎలా మా టీం ఎలా బ్లాగ్స్ రాస్తున్నారు అని, నేను ఫ్రంట్ ఎండ్లో ఉంటాను గైస్, బ్యాక్ ఎండ్లో మాకు చాలా టీం ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ సెండ్ చేయడానికి సపరేట్ టీము, ఆర్టికల్స్ రాయడానికి సపరేట్ టీం ఉంటుంది. ఓకే, అలా
మేమంతా ఒక టీమ్గా పనిచేస్తున్నాం. నేను ఫ్రంట్ లైన్లో కనపడతాను. ఓకే, ఈ క్రెడిట్ అంతా మా టీంకి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నేను ఫ్రంట్ లైన్లో మీకు కనపడుతున్నాను, కానీ బ్యాక్ ఎండ్లో నా టీం ఉన్నారు. అలానే కేకే ఫండా ఫ్యామిలీ మీలాంటి సబ్స్క్రైబర్స్ మనకి ఎంతో సపోర్ట్ చేయబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము. అలానే ఇంకొక ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేశాం. ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చున్న తర్వాత మాట్లాడడం డిఫికల్ట్గా ఉందనేసి, ఇప్పుడు మీరు ఏ టూల్స్కి వెళ్ళి 2 నిమిషాల్లో డాకర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టెరాఫామ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, దాని ఎక్స్ప్లెనేషన్స్ అడిగితే ఇచ్చేస్తుంది. కానీ మీరు దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది అనమాట. కోర్స్ మనకి నెంబర్ ఆఫ్ అదర్ సోర్సెస్ ద్వారా మనకు కోర్సెస్ దొరకవచ్చు. కానీ ఈ ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేయడం వల్ల మన దగ్గర సినారియో ప్లే గ్రౌండ్ని తీసుకొచ్చాను. ఈ సినారియో ప్లే గ్రౌండ్లో మీకు క్లియర్గా మీరు అక్కడ నేను ఇంటర్వ్యూ సినారియో క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, మాట్లాడింది రికార్డ్ అయిపోద్ది. దాని తర్వాత నేనైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాననేటువంటి వీడియో కూడా ప్లే అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే మీరు అప్ టు డేట్ ఉంటారు. ఎక్కడన్నా మీరు మిస్టేక్స్ చేస్తుంటే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ చాలా టూల్స్ వరకు మనం ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా లోడ్ చేసాం అనమాట. ఇలా స్టూడెంట్స్ మీద ప్రాబ్లమ్స్ మీద నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు వితిన్ 1.5 ఇయర్లోనే, నాట్ 1.5 ఇయర్ ఆల్సో, 1 ఇయర్ 4 to 5 months అంతే, ఒక అరౌండ్ 16 to 17 monthsలోనే మనం 30,000ని రీచ్ అవ్వగలిగాం. ఓకే, ఇంతకుముందు ఆఫ్లైన్ బ్యాచెస్లో ఎన్నో డెవాప్స్ అండ్ జావా బ్యాచెస్ చెప్పున్నాను నేను. కానీ ఆన్లైన్లోకి నా ఓన్ ప్లాట్ఫాము నేను బిల్డ్ చేసిన తర్వాత 7 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మేము రన్ చేసాం గైస్ ఇప్పుడు వరకు. ఓకే, ఎందుకంటే 200 బ్యాచెస్ 300 బ్యాచెస్ జస్ట్ కౌంట్ మెన్షన్ చేసుకోవడం దట్ ఈస్ ఈజీ ఫర్ మీ. బట్ ప్రీవియస్గా ఏదైతే డిస్కస్ చేసామో మనం ఒక బ్యాచ్ రన్ చేయాలనంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఎన్ని నెలలు బ్యాచ్ పడుతుంది, ఓకే, దానికి ఎంటైర్ సిలబస్ని కవర్ చేయాలి, చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, డే టైంలో వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6:45కి సెషన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం టైమింగ్ కన్స్టెంట్స్ నాకు ఉంటుంది, మన దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి వర్కింగ్ వాళ్ళకి కూడా చాలా సూటబుల్గా ఉంటుంది అనేసి మేము October 26నే మనం బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఓకే, ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ టైంలోనే మనం 30,000 రీచ్ అవ్వడం అది నా అదృష్టం. అలానే మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత దూరం రీచ్ అయ్యాను గైస్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎన్నో నెగిటివ్ కామెంట్స్ని ఫేస్ చేశాను. ఓకే, ఎంతో ఛాలెంజెస్గా తీసుకుంటాను. నాకు ఏంటంటే నాలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా నెగిటివ్ అనేది కాదు, కానీ నాకు ప్రతిదీ కూడా నేను బీటెక్ నుంచి మాస్టర్స్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేయడం కానీ, గేట్ రాయడానికి కానీ, దాని తర్వాత ఐటీ ఇండస్ట్రీలోకి రావడం కానీ, ప్రతిదీ నాకు అక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్లే నేను ఇటువంటి డెసిషన్స్ తీసుకొని ఎంటర్ అవ్వడం, టీచింగ్లోకి రావడం కానీ, ఈ టీచింగ్లో మళ్ళీ డెవాప్స్ అండ్ క్లౌడే జావా వదిలేసి కంప్లీట్గా డెవాప్స్ అండ్ క్లౌడ్ టీచ్ చేసి ఓన్లీ కంప్లీట్గా దీని మీదే మనం ఉండాలి. ఓకే, దీనికి కంప్లీట్గా మైగ్రేట్ అవ్వడానికి ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి. అలానే మీకు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు కష్టపడతారు. ఓకే, ప్రతిదీ మీరు ఏదైతే ఈరోజు కష్టపడతారో అది మనకి నెక్స్ట్ డేకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ డేస్లో ప్రతి సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి సబ్జెక్ట్ ఎంతో స్ట్రగుల్ అయి నేర్చుకోవడం వల్ల అక్కడ ప్రిపేర్ అయినటువంటి ఆ కాన్సెప్ట్స్ అన్నీ నాకు ఇప్పుడు ఎంతో హెల్ప్ అవుతున్నాయి. ఎంతోమందిని స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేయగలుగుతున్నాను. మన ద్వారా ఎంతోమంది మంచి కంపెనీస్లో అదర్ కంట్రీస్లో కూడా ప్లేస్ అవుతున్నారు. ఇది నాకు దేవుడిచ్చినటువంటి అవకాశం. అలానే మన సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేశారు. నా టీం కూడా నా వెనకాల అలా వర్క్ చేస్తుంది. ఆ టీం నాకు వర్క్ చేయడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మనం 40,000 రీచ్ అవ్వాలి, నెక్స్ట్ 50,000కి వెళ్ళాలి, ఆఫ్టర్ దెన్ 1 lakh వెళ్ళాలని మీ సైడ్ నుంచి హార్ట్ఫుల్గా మీ సజెషన్స్ కావాలి. మీ ప్రతి సబ్స్క్రైబర్ సజెషను నాకు వాల్యుబుల్గా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ గైస్, ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.